భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది తెలుగులో మొట్టమొదటి ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి గారు. అయితే ఈయన అంతకుముందు నవంగా ఉండేవాడు. ఆ దారిలో వెళ్ళేవాడిని దోచుకుని వాళ్ళ దగ్గర వస్తువులని కూడా ఆహ్లాదించిపోయేవాడు అనమాట. అయితే అలాంటి వాల్మీకి ఒక రోజు జ్ఞానోదయం కలిగింది. ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఆయన చుట్టూ ఆ చేపల ఫోటోలు చేశారు. ఆ ఫోటోలు బయటకు వచ్చారు కాబట్టి వాల్మీకి మరి ఆయనకి నామకరణం జరిగింది. అయితే తర్వాత నుంచి చక్కగా రామాయణం రచించి మనందరికీ అందించాడు. రామాయణంలో ఆయన యొక్క విశిష్టతలో ఈ రోజు చదువుకుంటున్నట్టు దానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి వాల్మీకి గారు. ఈ సంస్కృతంలో వాల్మీకి రామాయణం రచించారు. ఇంతకు వచ్చినటువంటి మల్లగారేమో మనకి తెలుగులో రామాయణాన్ని రచించారు, అనువాదం చేశారు. తెలుగులో అనేక మంది అనువాదం చేస్తారు. వాళ్ళలో మళ్ళా అనే ఒక కవిత్రి ఈ విధంగా రామాయణంలో అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన వాల్మీకి గారు. కాబట్టి మరోసారి ఆయనకి సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉక్కు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.